హాయ్ అండి. నెక్స్ట్ టాపిక్ 1.2 గణిత బోధన దృష్ట్యా గణిత చరిత్ర. గణిత బోధన దృష్ట్యా గణిత చరిత్ర అండి. ఓకే, ఈ టాపిక్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకు వచ్చేసి ఏంటి అంటే బిట్టు, ఒక సబ్జెక్ట్ని దాని చరిత్ర నుండి విడదీస్తే ఏ సబ్జెక్టు కూడా గణితం అంత నష్టపోదు. అంటే గణితాన్ని దాని చరిత్ర నుండి విడదీస్తే ఎక్కువగా నష్టం జరుగుతుంది అని చెప్పింది ఎవరు అనే అభిప్రాయం ఎవరిది అంటే గెస్లియర్ అండ్ జేడబ్ల్యూఎల్. గెస్లియర్ అండ్ జేడబ్ల్యూఎల్ ప్రకారం గణితాన్ని ఒక సబ్జెక్ట్ని ఒక చరిత్ర నుండి విడదీస్తే అది ఏ సబ్జెక్టు కూడా గణితం అంతా నష్టపోదన్నమాట. మనకి ఇక్కడ బిట్ ఏంటంటే ఒక సబ్జెక్ట్ని దాని చరిత్ర నుండి విడదీస్తే ఏ సబ్జెక్ట్ కూడా గణితం అంతా నష్టపోదు అని చెప్పిన వారు ఎవరు అనే అభిప్రాయం ఎవరిది అంటే గెస్లియర్ అండ్ జేడబ్ల్యూఎల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరి గణిత విద్యలో గణిత చరిత్ర గురించి చెప్పమంటున్నాం కదా, చెప్పాలి, ప్రముఖ పాత్ర ఉంది అంటున్నారు కదా. మరి ఈ ప్రశ్నకి సమాధానంగా మనం గణిత విద్యలో అసలు గణిత చరిత్రని ఉపయోగిస్తున్నారా, గణిత విద్యలో గణిత చరిత్రని అసలు ఉపయోగిస్తున్నారా అంటే ఉపయోగిస్తున్నారండి. ఇదేం కొత్త విషయం కాదు. మనకి 1960, 1970 నుండే గణిత పాఠ్యాంశాల్లో గణిత చరిత్రని ఉపయోగిస్తున్నారు, వినియోగిస్తున్నారు. అయితే గత 20 సంవత్సరాలుగా గణిత బోధన అభ్యాసంలో గణిత చరిత్ర అనేది పాత్ర అనేది అధికమైంది. ఓకే, ఎన్ని సంవత్సరాలుగా? గత 20 సంవత్సరాలుగా. ఎప్పటి నుంచి ఉపయోగిస్తున్నారు? 1960, 1970 నుండి గణితంలో గణిత చరిత్రని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్, ఎవరి అభిప్రాయం ప్రకారం గణిత విషయంలో గణిత చరిత్ర అంతర్గత భాగం? ఎవరి అభిప్రాయం ప్రకారం గణిత విషయంలో గణిత చరిత్ర అంతర్గత భాగం అంటే సుయ్ అండ్ టెజ్నాకిస్. ఓకే, సుయ్ అండ్ టెజ్నాకిస్ అనే వారి అభిప్రాయం ప్రకారం గణిత విషయంలో గణిత చరిత్ర అనేది అంతర్భాగంగా ఉంటుంది. నెక్స్ట్, గణిత చరిత్రలో ఈ క్రింది 3 అంశాలు ఉండాలని లిమ్ మరియు చాప్మన్ సూచించారు. లిమ్ మరియు చాప్మన్ అనేది గణిత చరిత్రలో ఈ 3 అంశాలు ఉండాలని సూచించారంట. ఏంటి ఆ 3 అంశాలంటే గణిత శాస్త్రజ్ఞుల జీవిత చరిత్రలు మరియు ఉపాఖ్యానాలు ఉపయోగం. గణిత శాస్త్రజ్ఞుల జీవిత చరిత్రలు, ఉపాఖ్యానాల ఉపయోగం ఉండాలి గణిత చరిత్రలో. మరియు విషయాభివృద్ధికి చారిత్రక ప్రేరణల చర్చ మరియు చారిత్రక వనరుల నుండి అసలు సామాగ్రి వినియోగం. ఓకే, మనం గణిత చరిత్ర నంగులోనే వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అలా గణిత చరిత్ర మొత్తం చెప్పేటప్పుడు అసలు మెయిన్ ఉండాల్సిన ఏంటి అంటే 3 అంశాలు కంపల్సరీ ఉండాలని లిమ్ మరియు చాప్మన్ చెప్పారండి. ఏంటి అంటే గణిత శాస్త్రజ్ఞుల చరిత్ర ఉండాలి, వాళ్ళ జీవిత చరిత్రలు ఉండాలి. గణిత శాస్త్రజ్ఞుల జీవిత చరిత్రలు అంటే ఎవరెవరు ఏ గణిత శాస్త్రజ్ఞులు మన గణితానికి సేవలు చేశారో వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు, ఉపాఖ్యానాల ఉపయోగం ఉండాలి. అదేవిధంగా మనం విషయాన్ని అభివృద్ధి చేయించుకోవటానికి మోటివేషనల్గా ప్రేరణగా ఉండాలి. అదేవిధంగా చారిత్రక వనరుల నుండి మనకు అవసరమైనటువంటి ఫండమెంటల్స్ కానీ ఏవైనా అసలు ఒరిజినల్ సామాగ్రి వినియోగం అనేది ఉండాలి. టోటల్గా ఈ పారాగ్రాఫ్లో మనకు వచ్చే బిట్స్కి ఏంటంటే ఒక సబ్జెక్ట్ని దాని చరిత్ర నుండి విడదీస్తే గణితం నష్టపోయినంతగా ఏది నష్టపోదు అని ఎవరు చెప్పారు అంటే ఎవరి అభిప్రాయం అంటే గ్లెస్లియర్ అండ్ జేడబ్ల్యూఎల్. నెక్స్ట్, ఏ సంవత్సరంలో పాఠ్యాంశాలు గణిత చరిత్రని ఎక్కువగా వినియోగించారు అంటే 1960, 70లో. నెక్స్ట్, ఎన్ని సంవత్సరాలుగా గణిత అభ్యాసంలో గణిత చరిత్ర పాత్ర అధికమైందంటే 1960, 20 సంవత్సరాలుగా. నెక్స్ట్, గణిత విషయంలో గణిత చరిత్ర అనేది అంతర్గత భాగం అని ఎవరి అభిప్రాయం అంటే సుయ్ అండ్ టెజ్నాకిస్. ఓకే, మరి గణిత చరిత్ర ఈ విధంగా ఉండాలి అని 3 అంశాలని చెప్పింది ఎవరంటే లిమ్ అండ్ చాప్మన్. లిమ్ అండ్ చాప్మన్ గణిత చరిత్రలో ఎన్ని అంశాలు ఉండాలని సూచించారు అంటే 3 అంశాలు ఉండాలని సూచించారు. ఏంటి అంటే గణిత శాస్త్రజ్ఞుల జీవిత చరిత్రలు, ఉపాఖ్యానాలు ఉపయోగం, విషయాభివృద్ధికి గణిత చరిత్ర ప్రేరణల చర్చ, చారిత్రక ప్రేరణల చర్చ మరియు చారిత్రక వనరుల నుండి అసలు సామాగ్రి వినియోగం. ఓకే, ఇది మనకి గణిత బోధన దృష్ట్యా గణిత బోధన దృష్ట్యా గణిత చరిత్ర. నెక్స్ట్ వచ్చేసేసి మనకి గణిత చరిత్ర యొక్క ఉద్దేశాలు. అంటే ఇప్పుడు ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పేటప్పుడు ఏ ఉద్దేశంతో గణిత చరిత్ర చెప్పాలి అంటే దీనికి సంబంధించి ఫ్రైడ్ అనే అతను 2 ఉద్దేశాలను తెలియజేశాడండి. 2 చరిత్ర స్థానం మనం చెప్పే పాఠాల్లో గణిత చరిత్ర స్థానం ఇవ్వటానికి ఫ్రైడ్ 2 ఉద్దేశాలను తెలియజేశాడు. ఏమేంటి అంటే
గణిత బోధనకి సహాయకారిగా ఉండటం. రెండోది వచ్చి స్వంతంగా గణిత చరిత్రని అధ్యయనం చేయటం. మనం పాఠ్యాంశాల్లో గణిత చరిత్రను బోధించడానికి మనకున్న ఉద్దేశం ఏంటి అంటే మనం చెప్పే బోధనకి అదనేది ఉపయోగపడాలి. గణిత చరిత్రలు అనేవి ఉపయోగపడాలి. అదేవిధంగా స్వంతంగా గణిత చరిత్రను అధ్యయనం చేయించుకోవాలి. ఈ రెండు ఉద్దేశాలను చెప్పింది ఎవరండి? ఫ్రైడ్. ఈ రెండు ఉద్దేశాలను చెప్పింది ఫ్రైడ్. లిమ్ చాప్మెన్ ఏమో 3 అంశాలను చెప్పారు. గణిత చరిత్ర ఏ విధంగా ఉండాలి, ఏ అంశాలు ఉండాలనేది. ఫ్రైడ్ ఏమో గణిత చరిత్ర మనం పాఠ్యాంశాల్లో బోధించడానికి ఏ ఉద్దేశాల ప్రకారం అనేది 2 చెప్పారనమాట. ఓకేనా. నెక్స్ట్, గణిత పాఠాల్లో గణిత చరిత్రకు నేర్చుకోవడానికి చేర్చుటకు కారణాలు. అంటే మనం గణిత పాఠాల్లో గణిత చరిత్రను చేర్చడానికి ఏదో ఒక కారణం ఉంటేనే కదా మనం ఏదో ఒక పని చేసేది. అలా చేర్చడానికి గల కారణాలు ఏంటి అంటే, గణిత పాఠాల్లో గణిత చరిత్రను ఎందుకు చేర్చాలో తెలియజేస్తూ సుయ్ అనే అతను ఈ 5 కారణాలను తెలియజేస్తాడు. అంటే గణిత పాఠాల్లో గణిత చరిత్రను చేర్చడానికి గల కారణాన్ని తెలియజేసిన వారు క్రింది వారిలో ఎవరంటే సుయ్. మొత్తం ఎన్ని కారణాలను తెలియజేశారు? 5 కారణాలను తెలియజేశారు. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి గణిత జ్ఞానం విద్యార్థులని ప్రేరణని వృద్ధి చేస్తుంది. గణిత జ్ఞానం విద్యార్థుల ప్రేరణను వృద్ధి చేస్తుంది. గణితం పట్ల అనుకూల వైఖరులను ఏర్పరచుకునేటట్లుగా సహాయపడుతుంది. చరిత్ర తెలుసుకోవటం వల్ల ఎంతో కొంత జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల విద్యార్థుల్లో ఇంకా తెలుసుకోవాలి అనే ప్రేరణ వస్తుందండి. అందువల్ల మనకి ఏ వైఖరులు ఏర్పడతాయి? అనుకూల వైఖరులు ఏర్పడతాయి. నెక్స్ట్ వచ్చేసి గతంలో గణితాభివృద్ధి విషయంలో ఏవైనా అడ్డంకులు ఎదురైన అడ్డంకులు తెలుసుకోవటం ద్వారా ప్రస్తుతం ఎదురవుతున్న క్లిష్టతలను చూడటానికి అవకాశం కలుగుతుంది. అంతే కదా. మన ముందు వాళ్ళు ఏదన్నా గణితాన్ని అభివృద్ధి చేయడానికి ఏమైనా చేశారనుకోండి, మామూలుగా ఏమైనా ఫార్ములాస్ కానీ ఏమైనా కనిపెట్టడంలో వాళ్ళు ఎదుర్కొన్న అడ్డంకులు తెలుసుకుంటే మనం ఇప్పుడు ఎదుర్కొన్న అడ్డంకులు క్లిష్టత ఎలా ఉంది ఏంటి, వాళ్ళు సాధించిన విధంగా మనం కూడా ఇది సాధించడానికి అవకాశం ఉందా లేదా అని చూడటానికి అవకాశం అనేది కలుగుతుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి చరిత్ర నుండి సేకరించిన సమస్యలను సాధించుట విద్యార్థుల గణిత ఆలోచన వృద్ధి జరుగుటకు సహాయపడుతుంది. మనం చరిత్ర నుంచి ఏమైనా సమస్యలను తీసుకొని వాటిని సాధించామనుకోండి, ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము అంటే మన ఆలోచన శక్తి అనేది ఏమైపోతుంది అనమాట, విద్యార్థుల ఆలోచన శక్తి అనేది వృద్ధి చేయడంలో సహాయపడుతుంది. గణిత జ్ఞానంలో మానవ పార్శ్వాన్ని చరిత్ర తీసుకొస్తుంది. అందులో గణిత జ్ఞానంలో మానవుని పాత్ర మొత్తాన్ని కూడా చరిత్ర తీసుకొస్తుంది. నెక్స్ట్, బోధించడానికి ఉపాధ్యాయునికి చరిత్ర ఒక మార్గదర్శిగా ఉంటుంది. బోధన చేయడానికి ఉపాధ్యాయునికి చరిత్ర అనేది ఒక మార్గదర్శిగా, ఎలా బోధించాలి ఏంటనేది ఒక మార్గదర్శిగా ఉంటుంది. టోటల్గా సుయ్ అనే అతను 5 రకాల వాటిని ప్రతిపాదించాడండి. ఏమేంటి? గణిత జ్ఞానం అనేది ప్రేరణ కలగజేస్తుంది. ప్రేరణ కలగజేయటం వల్ల మనకి అనుకూల వైఖరి అనేది పడుతుంది. సెకండ్ వన్ వచ్చేసి మనకి గణిత అభివృద్ధిలో అంతకుముందు వాళ్ళు ఏమన్నా ఎదుర్కొన్న సమస్యలు మనకు తెలిస్తే కనుక ఇప్పుడు మనకు వచ్చిన సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఆ క్లిష్టతను మనకు చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి చరిత్ర నుంచి సేకరించినవి మనకి సమస్యలను సాధించడం వల్ల ఆలోచన శక్తి పెరుగుతుంది. నెక్స్ట్, గణిత జ్ఞానంలో మానవ పార్శ్వాన్ని చరిత్ర తీసుకొస్తుంది. బోధన చేయడానికి ఉపాధ్యాయునికి ఒక మార్గదర్శిగా ఉంటుంది. ఇవి సుయ్ చెప్పినాయి అనమాట. ఓకే. టోటల్గా నెక్స్ట్ వచ్చేసేసి ఇదే అంశం మీద కింది కారణాలు కూడా పరిశీలించవచ్చు అని కొన్ని అంశాలు ఇచ్చాడండి. ఏంటి అంటే గణిత చరిత్ర విద్యార్థుల సరేఖీయ మార్గంలో కాకుండా అభ్యసించేలా సహాయపడుతుంది. అంటే ఒకే మూస పద్ధతిలో కాకుండా డిఫరెంట్గా ఆలోచించడానికి గణిత చరిత్ర అనేది విద్యార్థులకి ఉపయోగపడుతుంది. అధునాతన పాఠ్య గ్రంథాల్లో ఇచ్చిన మాదిరిగా కాకుండా గణిత భావాల అభివృద్ధి జరుగుతుంది. అంటే మనకు ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో అదే మ్యాటర్కి లోబడి కాకుండా మిగతా దాని చరిత్ర ద్వారా ఇంకొంత విషయాలు తెలుసుకోవడానికి, దాని భావాలు అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. లాక్షణికతకు ఊహకు మధ్య సమతుల్యతను సాధించడంలో విద్యార్థులకి సహాయపడుతుంది. గణితానికి ఇతర సబ్జెక్టులకు మధ్య అంతర్కరికుల అవకాశాలని గణిత చరిత్ర ఉపయోగం తెలియజేస్తుంది అన్నమాట. గణితం మిగతా సబ్జెక్టులకి వీటికి మధ్య ఉన్న సంబంధాల గురించి తెలియజేయడానికి కూడా గణిత చరిత్ర ఉపయోగపడుతుంది. సమాజంలో గణిత శాస్త్ర పాత్రను వివరిస్తుంది. సమాజంలో గణితం యొక్క పాత్ర ఎంత ఉంది ఏంటి అనేది వివరిస్తుంది. మానవ వ్యాసంగంగా గణితాభివృద్ధిని చూపుతుంది. తరగతిలో సజీవమైన తరగతి వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది విద్యార్థుల్ని ప్రేరేపించుటకు ప్రతిభావంతమైన సాధనంగా పనిచేస్తుంది. అభ్యాసనకు విద్యార్థులలో ఆసక్తిని పెంపొందిస్తుంది. ఇవి కొన్ని కారణాలండి. వీటితో పాటు అనేక పరిశోధన ఫలితాలు కూడా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అంటే
చూడండి. పాఠ్యాంశాల్లో గణిత చరిత్రను మిళితం చేయడం విద్యార్థుల సాధనపై అనుకూల ప్రభావం చూపిందంట. అంటే పాఠ్యాంశాల గణిత చరిత్రను పెట్టడం వల్ల విద్యార్థుల అనుకూల భావాన్ని చూపింది. అయితే వారి ఆసక్తిని వైఖరిని అనుకూలంగా మలిచిందంట. ఇప్పుడు ఉన్నత పాఠశాలలో గణితం పట్ల ఎవరన్నా వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, వాళ్ళకి గణిత చరిత్ర మిళితం చేసి చెప్పడం వల్ల వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా పాఠ్యాంశాలను చెప్పడం వల్ల వారిలో గణితం పట్ల అనుకూల వైఖరులు ఏర్పడ్డాయని తన పరిశోధనలో ఫలితంగా చెప్పారు. ఎవరంటే మార్షల్. ఎక్కడండి? పాఠ్యాంశాలను చెప్పడం వల్ల వారిలో గణితం పట్ల అనుకూల వైఖరులు ఏర్పడ్డాయని చెప్పిన వారు ఎవరు? మార్షల్. పాఠ్యాంశాలను చెప్పడం వల్ల వారిలో గణితం పట్ల అనుకూల వైఖరులు ఏర్పడినాయి అని చెప్పిన వారు మార్షల్. నెక్స్ట్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, NCTM. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, NCTM. నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్, NRC. నేషనల్ కౌన్సిల్ ఫర్ అక్రిడిటేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ వంటి గణిత వృత్తి సంఘాల్లో పాఠశాలలో విద్యా ప్రణాళికలు గణిత శాస్త్ర చరిత్ర ప్రాముఖ్యతను నొక్కి వ్యాఖ్యానించాయి. లెక్కలేనన్ని పరిశోధనా ఫలితాలు కూడా దీనికి మద్దతునిచ్చాయి. దురదృష్టవశాత్తు గణిత బోధనలో చారిత్రక అంశం పూర్తిగా లోపించిందా లేదా వదిలివేయబడింది. ఇది మనకు చూడండి. ఇప్పుడు మనకు మార్షల్ ఏం చెప్పారు? పాఠ్యాంశాలను చెప్పడం వలన వారిలో గణితం పట్ల అనుకూల వైఖరులు ఏర్పడ్డాయని మార్షల్ తన పరిశోధనా ఫలితంగా చెప్పాడు. NCTM, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ మ్యాథమెటిక్స్. NRC, నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్. NCAT వంటి గణిత వృత్తి పాఠశాలలు కూడా గణిత శాస్త్ర చరిత్ర ప్రాముఖ్యతని నొక్కి వ్యాఖ్యానించాయి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసేసి స్వెడ్జ్ ఒక ఉత్తమోత్తమైన రచయిత. అంతేకాదు ఆయన గణిత చరిత్ర క్షేత్రంలో చెప్పుకోదగిన నిపుణుడు. ఆయన ఏం చెప్పాడంటే, గణిత శాస్త్ర చరిత్ర గణితానికి మానవ మూలాలను అందిస్తుంది. ప్రజలు వారి అవసరాలతో గణితాన్ని సంధానపరుస్తుంది. 10,000 సంవత్సరాలకు పైబడి ప్రజల చేత అభివృద్ధి చేయబడింది ఈ సబ్జెక్ట్. ఈ ప్రజలు మన విద్యార్థుల్లాగానే తప్పులు చేశారు. కొన్ని సందర్భాల్లో తికమక పడ్డారు. అయినా సర్దుకొని వారి సమస్యలను పరిష్కరించి సాధనలు కనుగొన్నారు. గణితం ఇప్పుడు అప్పుడు కూడా ప్రజా కేంద్రితమే. చూడండి, స్వెడ్జ్ అని అతను ఒక రచయిత అండి. అతను ఏం చెప్పాడంటే, గణిత శాస్త్ర చరిత్ర గణితానికి మానవ మూలాలను అందిస్తుంది. ఈ బిట్ లాస్ట్ టైం డిఎస్సీలో ఇచ్చాడండి. గణితానికి గణిత చరిత్ర మానవ మూలాలు అందిస్తుందని చెప్పిన అతను ఎవరు అని చెప్పి ఇచ్చారు. స్వెడ్జ్ ప్రజలు వారి అవసరాలతో గణితాన్ని సంధానపరుస్తుంది. చూడండి, ప్రతి లైను కూడా మనకి ఇంపార్టెంటేనండి. చదివినట్టు ఉన్నా కానీ ప్రతి లైను చదవాల్సిందే. ప్రతి లైన్ ఇంపార్టెంటే. 10,000 సంవత్సరాలకు పైబడి ప్రజల చేత అభివృద్ధి చేయబడిన సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఎన్ని సంవత్సరాలకు పైబడి అంటండి? 10,000 సంవత్సరాలకు చేయబడి. ఈ ప్రజల్లో మనలాగానే మన విద్యార్థులంగానే తప్పులు చేశారు. కొన్ని సందర్భాల్లో తికమక పడ్డారు. అయినా సర్దుకొని వారి సమస్యలను పరిష్కరించి సాధనాలు కనుగొన్నారు. గణితం అప్పుడు ఇప్పుడు కూడా ప్రజా కేంద్రితమే. ఇందులో ప్రతి లైను ఇంపార్టెంట్ అనండి. ఏదో ఒక లైన్ ఇచ్చేసి ఇది చెప్పిన వారెవరు అని అడుగుతారు. ఓకే. నెక్స్ట్, ఈ విధానమే మిళితం చేయటం వల్ల సమస్యా సాధన నైపుణ్యాలు సునిశ్చితమవుతున్నాయి. ఉత్తమ అవగాహనకు పునాదులు పడతాయి. విద్యార్థులు గణిత సంబంధాలు చేయగలుగుతారు. గణితానికి సమాజానికి మధ్య గల అంతర్చర్యాన్ని ప్రముఖంగా చూపగలుగుతారు. ఇది ఎవరి అభిప్రాయం? ఇది విల్సన్ అండ్ చవోట్ల అభిప్రాయం. ఏంటంట? ఈ విధంగా గణిత చరిత్రను గణితానితో మిళితం చేయటం వల్ల సమస్య సాధన నైపుణ్యాలు సునిశ్చితమవుతాయి, అంటే షార్ప్నెస్ అవుతాయి. ఉత్తమ అవగాహనకు పునాదులు ఏర్పడతాయి. విద్యార్థులు గణిత సంబంధాలను చేయగలుగుతారు. గణితానికి సమాజానికి మధ్య గల అంతర్చర్యను ప్రముఖంగా చూపగలుగుతారు. ఇది విల్సన్ అండ్ చవోట్ల అభిప్రాయం. గణితం యొక్క సాంస్కృతిక, రాజకీయ, సామాజిక, ఆర్థిక సందర్భాలను విద్యార్థులు అవగాహన చేసుకునేందుకు గణిత శాస్త్ర చరిత్ర బోధన అవకాశం కల్పిస్తుంది. మనకు సాంస్కృతిక, రాజకీయ, సామాజిక, ఆర్థిక సందర్భాలని విద్యార్థులు అవగాహన చేసుకోవడానికి గణిత శాస్త్ర చరిత్ర బోధన అవకాశం కల్పిస్తుంది. టోటల్గా మనకి ఇందులో ప్రతిదీ కూడా బిట్ ఇంపార్టెంటేనండి. చూడండి, ఒక సబ్జెక్ట్ దాని చరిత్ర నుండి విడదీస్తే ఏ సబ్జెక్టు గణితం అంతా నష్టపోదు అని చెప్పింది గ్లెస్లియర్ అండ్ JWL. నెక్స్ట్ వచ్చేసేసి గణిత విషయంలో గణిత చరిత్ర అంతర్గత భాగం అని చెప్పింది సుయన్ టెజెనెక్కిస్. నెక్స్ట్, గణిత చరిత్రలో ఎన్ని అంశాలు ఉండాలని సూచించారంటే లిమ్ అండ్ చాప్మెన్. ఎన్ని అంశాలంటే
3 అంశాలు. లిమ్ అండ్ చాప్మన్ గణిత చరిత్రలో 3 అంశాలు ఉండాలని సూచించాలి. ఇందులో అడుగుతారు విషయాభివృద్ధికి చారిత్రక ప్రేరణపల చర్చ. ఈ విషయాన్ని గణిత చరిత్రలో ఉండాలని చెప్పిన వారు ఎవరు? లిప్ అండ్ చాప్మన్ అనమాట. నెక్స్ట్ గణిత ఉపాధ్యాయులు పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు గణిత చరిత్రకి స్థానం ఇవ్వడానికి ఎన్ని ఉద్దేశాలంటే 2 ఉద్దేశాలు. ఆ ఉద్దేశాలను పెట్టింది ఎవరంటే ఫ్రైడ్. నెక్స్ట్ గణిత పాఠంలో గణిత చరిత్రని ఎందుకు చేర్చాలో తెలియచెప్పింది ఎవరు అంటే ఎందుకు చేర్చాలో కారణాలు తెలియజేసింది ఎవరంటే సుయ్. ఎన్ని కారణాలు అంటే 5 కారణాలు. నెక్స్ట్ పాఠ్యాంశాలను చెప్పడం వల్ల వారిలో గణితం పట్ల అనుకూల వైఖరులు ఏర్పడ్డాయి అని చెప్పిన వారు ఎవరంటే మార్షల్. నెక్స్ట్ 3 కమిటీస్ కూడా ఉన్నాయండి విద్యా ప్రణాళికలు వృత్తి సంఘాలు. ఏమేంటి అంటే ఎన్సిటిఎం, ఎన్ఆర్సి, ఎన్సిఏటి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి స్వెజ్ గణిత మానవ మూలాలను అందించింది. 10,000 సంవత్సరాల క్రితం నుంచి ప్రజలు దీన్ని ఉపయోగించారు, తప్పులు చేశారు, తికమక పడ్డారు, అయినా వారి సమస్యలను వాళ్ళు సాధించుకున్నారు. ఇది ప్రజా కేంద్రితమే. ఎప్పుడు కూడా గణితం ప్రజా కేంద్రితమే అని చెప్పింది స్వెడ్జ్. నెక్స్ట్ వచ్చేసి విల్సన్ చెవార్ట్లు ఏం చెప్పారు? సమస్య సాధనలు సునిశ్చితం అవుతాయి, ఉత్తమ అవగాహనకు పునాదులు పడతాయి, విద్యార్థులు గణిత సంబంధాలను చేయగలుగుతారు, గణితానికి సమాజానికి మధ్య గల అంతర్చర్యను ప్రముఖంగా చూపగలుగుతారు. ఇది వీరి అభిప్రాయం అన్నమాట. ఇది వచ్చి మనకి గణిత చరిత్రకు సంబంధించండి. ఓకే అండి.